నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్కి స్వాగతం. టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ తనుగుల జితేందర్ రావు. టీవైజేఎఫ్ యూనియన్ జర్నలిస్ట్ పిల్లలకు మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ తనుగుల జితేందర్ రావు డిమాండ్ చేశారు. ఆయన ఆదేశాల మేరకు టీవైజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మహబూబ్, మెదక్ జిల్లా అధ్యక్షులు మధుసూదనాచారితో కలిసి శనివారం నాడు మెదక్ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఏడి విజయ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు మాట్లాడుతూ, అహర్నిశలు ప్రజా సమస్యలపై పోరాడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో చాలా మట్టుకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలను సక్రమంగా పాటించకున్నా ఇటు జర్నలిస్టులు, అటు ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని, అందుకు కారణం విద్యాసంస్థలపై ఉన్న గౌరవమేనని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికీ టీవైజేఎఫ్ యూనియన్ సభ్యుల పిల్లలకు ఉచిత విద్యను అందించడానికి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు సానుకూలంగా స్పందిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏడి విజయ మాట్లాడుతూ ఈ విషయానికి విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రైవేటు, కార్పొరేటర్ పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి న్యాయం జరిగేలా చూస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వినతి పత్రం ఇచ్చిన వారిలో ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల్ ప్రెసిడెంట్ మాల్ దొడ్డి కృష్ణ, చిలిపిచేడ్ మండల ప్రెసిడెంట్ లక్ష్మణ్ రాజు, మెదక్ జిల్లా కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, పాపన్నపేట్ సభ్యుడు సంగమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.